హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓర్ నాయనో ఓర్ దేవుడు ఏంద్రా బుకింగ్స్ అస్సలు అమ్మో అస్సలు ఊహించలేదుగా. హరిహర వీరమల్లు బుకింగ్స్ యూఎస్ఏలో చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా 1 డిజిట్ మామూలుగా భయ 1 డిజిట్స్కి పడిపోయింది అనమాట. అస్సలు నా తెలిసినంత వరకు ఇంత లో పవన్ కళ్యాణ్ తన లైఫ్లో ఇంకా ఫేస్ చేయడం భయ్య, ఇది మాత్రం ఖచ్చితం. టైర్ 1 స్టార్ హీరోస్ 6 మెంబర్స్ ఉంటే వాళ్ళల్లో ఇంతవరకు ఇంత లో సంపాదించిన హీరోని లేడు, ఇంత దరిద్రంగా కలెక్షన్స్ పెట్టిన హీరోనే లేడు, అంత దరిద్రంగా బుకింగ్స్ అవుతున్నాయి అన్నమాట. అసలు నిజంగా ఒకటే చెప్తున్నా భయ్య, హరిహర వీరమల్లు కథ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. ఆ యూఎస్ఏ బుకింగ్స్ చూస్తుంటే ఇంకా ఒకటి కాపాడాలి హరిహర వీరమల్లుని. అదేంటంటే ట్రైలర్ ఇచ్చే ఇంపాక్ట్. ట్రైలర్ కట్ మాత్రం ఇంకా చెత్తగా ఉందనుకోండి, ఖచ్చితంగా చెప్తాకండి హరిహర వీరమల్లు షెట్కి వెళ్ళిపోతుంది. అంతే, షెట్కే వెళ్ళిపోతుంది, ఎక్కడ ఉండదు, నిలుస్తుంది ఇంకా. సో మొత్తానికి అయితే చాలా అంటే చాలా దరిద్రంగా ఉండేపోతాయి బుకింగ్స్ మాత్రం. అసలు ఫస్ట్ డే చూసుకుంటే ఒక 37K వస్తే యూఎస్ఎల్ బుకింగ్స్, ఇంకా 2వ రోజు 60K అయిపోయింది. సో 3వ రోజు చూసుకుంటే ఏకంగా 7K మాత్రం పెరిగింది, అంటే టోటల్ 67K. 7K పెరగడం ఏంటారు అంటే డిజిట్స్లో పెరుగుతుంది. సో నెక్స్ట్ 4th డే ఒక 70-75 అవుతాయి. అలా పెంచుకుంటూ పోతే అసలు నా తెలిసినంత వరకు ముందైనా నాకు ఈ ఫస్ట్ డే నుంచి అయిన బుకింగ్ చూస్తే ఒక 800K కొడతాదిరా ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యే లోపు అనుకున్నా. బట్ నిజం చెప్తున్నా, ప్రీమియర్ స్టార్ట్ అయ్యే లోపు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా 500K మార్క్ టచ్ అయ్యేది కూడా కష్టం భయ్యా. షో మొత్తానికైతే చూడాలి మళ్ళీ ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో. ఒకటే కాపాడాలి ఇంకా సినిమాని. ట్రైలర్ కట్ మాత్రం ఎంత బాగా వదిలితే, ఎంత బాగా ఎడిట్ చేసి వదిలితే అంత బాగుంటుంది, అంత ఇంపాక్ట్ ఇస్తుంది. లేదంటే షెడ్కే ఇంకా అంతే, ఇంకా కథం. హరిహర వీరమల్లు కథ అయితే నాకైతే అయిపోయిందేమో అనిపిస్తుంది భయ్యా. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటాయో బుకింగ్స్ చూడాలి. సో మీకేమనిపిస్తుంది ఈ బుకింగ్స్ చూడగానే? తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయడం వల్ల. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు, ఊరికి ఇంటూ ఉంటారు. అది కాకుండా ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా, దాదాపు 7 years తర్వాత ఒక స్ట్రైట్ ఫిలింతో వస్తున్నాడు పవన్ కళ్యాణ్. అది కాకుండా ఒక హిస్టారికల్ సినిమా, అది కాకుండా బడ్జెట్ కూడా ఎక్కువే. బట్ సినిమా రిజల్ట్ ఏందో ఇలా ఉంది, అర్థం కావట్లేదు. సో అందుకే ప్రమోషన్స్ చాలా ముఖ్యం సినిమాకి. ప్రమోషన్సే ప్రాణం. ప్రమోషన్స్ ఎంత బాగా డే 1 నుంచి చేస్తామో అంత ఇంపాక్ట్ ఇస్తుంది ఆడియన్స్లో. సో ఫ్యాన్స్కి ఎలాగోలాగా తెలుస్తుంది, ఓ మా హీరో సినిమా వస్తుందని. బట్ కామన్ ఆడియన్స్కి పరిస్థితి ఏంటి, వాళ్ళు థియేటర్కి రావాలంటే ప్రమోషన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను ప్రమోషన్స్ చేయను, నేను తోప్ హీరోని. సో నేను అస్సలు పట్టించుకోను. నేను ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాను, ఐఎమ్ ఫుల్ బిజీ. అంటే ఎందుకు, రాజకీయాలు చేసుకోండి ఇంకా. సో మొత్తానికి ప్రమోషన్ చేయకపోతే ఎలాంటి హీరోకైనా ఇబ్బందులు ఇలాగే ఉంటాయి భయ్యా. సో మొత్తానికి ప్రతి ఒక్క టైప్ హీరో తెలుసుకోవాల్సింది ఇదే, ప్రమోషన్స్ చాలా ముఖ్యం. మీరు ఎంత తోపు హీరో అయినా, తురుము హీరో అయినా, ప్రమోషన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, నాకు ఈ బుకింగ్ చూసిన తర్వాత తెలిసిన నీతి ఇదే భయ్యా. సో మీకేం తెలిసింది ఈ నీతి? తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి.